మా ఇంటి దగ్గర ఫుడ్ పెడతాం కదా మేము ఈ డాగ్కి. ఇదైతే ఈనింది ఫ్రెండ్స్ 1 మంత్ బ్యాక్. 2 పిల్లలు పుట్టాయి. ఒకటి ఎందుకో చనిపోయింది. చనిపోయింది కూడా మేము ఈ మధ్య చూస్తే జుట్టు అదంతా అక్కడ ఉంది బ్లాక్ది. ఇంకా మిగిలింది బ్రౌన్ అన్నమాట. ఈరోజు ఫస్ట్ టైం బయటకు తీసుకొచ్చారు మా హస్బెండ్. చూస్తే మొత్తం పేలు వచ్చేసాయి. ఇంకా అందుకని ఆ పెద్ద డాగ్ని తిడుతున్నారన్నమాట మా హస్బెండ్. తిడుతుంటే అలాగే చూస్తుంది. పిల్లను ముద్దు పెట్టుకోవడం కాదు, దానికి పేలు వచ్చినాయి చూసుకునే పని లేదని మా హస్బెండ్ తిడుతున్నారు. తిడుతుంటే క్యూట్గా చెవులన్నీ ముడిచేసుకొని అంతే చూస్తుంది. ఈ డాగ్ అయితే మేల్ డాగ్. చాలా క్యూట్గా చూస్తుంది. పిలుస్తుంటే క్యూటీ అని. మా హస్బెండ్ దానికి జాయ్ అని పేరు పెట్టారు. పాలు కొనుక్కొచ్చి పోస్తే తాగలేదు, తల్లి డాగే తాగింది. దాని దగ్గరికి వెళ్ళి ఈ పిల్ల డాగ్ అనేది పాలు తాగింది. పిలుస్తుంటే అంతే వెనక్కి తిరిగి క్యూట్గా చూస్తుంది. ఇంక మళ్ళీ వెళ్ళి అవి పడుకునే దగ్గరే వదిలేసి వచ్చారు మా హస్బెండ్. అంతకుముందు ఒక 3 పిల్లలు పుట్టినాయి. అవి 4 మంత్స్ అట్లా అయిన తర్వాత ఇక్కడ మా ఏరియాలో ఉండేవాళ్ళు కుక్కలు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి పట్టించేసారు. అందుకే అది దాన్ని వదిలిపెట్టకుండా ఉంటుంది.